దేశంలో సంచలనంగా మారిన చిన్న టేకూరు బస్సు అగ్ని ప్రమాదంలో 19 మృతి చెందినటువంటి ఘటనలో ప్రధానంగా కీలక పాత్ర పోషించాడు. అక్కడ శివశంకర్ అనేటువంటి బైక్ రైడర్ ఢీకొట్టి చనిపోయినటువంటి నేపథ్యంలోనే వెనుకగా వచ్చేటువంటి బస్సు ఢీకొనడంతో ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు రెండవ కేసు నమోదు చేశారు. ఎర్రిస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఆ తల్లిదండ్రులు నిన్న హాస్పిటల్‌లో ఉన్నటువంటి ఎర్రిస్వామితో గొడవ పడ్డారు. నేపథ్యంలో మనతో మాట్లాడడానికి శివశంకర్ తల్లి మనతున్నారు. ఎందుకమ్మా మీరు హాస్పిటల్‌కి ఎందుకెళ్లారు? ఎందుకు గొడవ పడ్డారు ఈరోజు? అవును సార్. మరి నా కొడుకు ఎట్ట జరిగింది? ఏం జరిగిందని అడగడానికి పోయినాను. వాడికైతే ఎలాంటి గాయాలు అయితే లేవు. మరి కనీసమన్నా ఇద్దరు వాడికి చనిపోయేన్ని గాయాలైనప్పుడు కనీసం వాడికి ఏ చిన్న గూడా దెబ్బ తలగలేదా? ఆ! పక్కటి వేరేటివి కొట్టలేదు అంటివి. తనకి తానే కొట్టుకున్నాడు. తనకి తానకి కొట్టుకున్నా గాని నీకు గూడా తలగాలి కదా! నాకు క్లారిటీ కావాలి. ఎందుకు తోలుకొని పోయినావు? ఎందుకు పిలిచినారు మీరు? అంటే చాలా ప్రమాదాలు చూశాం గదా! గొడవ జరిగినప్పుడు గాని, లేకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు గాని, ఏ చిన్న గాయం లేకుండా గూడా బయటపడిన ప్రాణాలు చాలా మంది ఉన్నారు. చిన్నారులు కూడా బతికినుండు. అలా ఉండొచ్చు గదా! ఎర్రిస్వామి విషయంలో? మరి అట్లాంటప్పుడు చెప్పాలా గదా సార్! చెప్పాలా పడితేనే ఎంటనే నువ్వు ఆ బైక్ ఎట్లా గుంజనీకే ప్రయత్నాలు చేసినావో, కనీసం మాకొక ఫోన్ అనేది చేయాలి గదా! చిన్న దెబ్బ తగిలినా గాని గూడా ఎవరమో ఒకరం యాక్సిడెంట్ అయిందని ఎంటనే సడెన్‌గా ఫోన్ తీసుకొని ఫోన్ చేశారు గదా సార్! మరి ఎందుకు చేయలేదు మాకి? ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు? ఏమైంది? ఎందుకు అట్లా? భయం అనేది చాలా ఉంటది. తలిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ భయం లేకపోదు. ఒక 10 నిమిషాలకో, ఒక 20 నిమిషాలకో నీకు పారిపోయి సెల్లు తీసుకొని పారిపోవడానికి నీకు చే నువ్వు తీసుకోవడానికి ఆలోచించినావు గానీ, మాకు తిరిగి ఒక మాట చెప్పకుండా పోయినావు. అంటే సెల్లు ఎందుకు తీసుకొని పారిపోయారని మీరనుకుంటున్నారు? ఎందుకు మరి నాకు తెలియదు సార్ ఆ విషయం. నాకు ఆ విషయం కావాలి. అతనిలో నుంచి క్లారిటీ కావాలి. ఎందుకు తీసుకుపోయినాడు? ఎందుకు లేదు? మరి మరుసటి రోజు ఎందుకు దొరికినాడో? మళ్ళీ పోలీసోళ్ళు వచ్చి గాలించి వాడిని ఆ సెల్లు ద్వారానే పోయి తెలుసుకొని వచ్చినారు. మరి అది ఇంగ నాకు తెలియదు సార్ వాళ్ళు. శివశంకర్ తాగే విషయం మీకు తెలుసా ఇంతకు? తరచుగా ఎప్పుడో ఒకసారి అది గూడా. నేను తాగనమ్మా అని గూడా నా మీద నేను 2, 3 సార్లు ఒట్టు గూడా ఏపించుకున్నాను. నేనేం తాగను అట్లాంటివి అని చెప్పినాడు. మరి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ సర్కిల్‌లో ఎట్లా ఉన్నదో ఏమో నాకు తెలదు. వాళ్ళ దగ్గరికైతే పోవడమైతే నాకి తెలియదక్కడ. వాళ్ళెవ్వరో గూడా సరిగ్గా తెలియదు. ఒక్కసారి మా ఇంటికొచ్చినది మాత్రం చూసినా. అందుకు గుర్తుపట్టిన ఎర్రిస్వామిని హాస్పిటల్‌లో పోయి. అంతే సార్ నాకు తెలిసింది. హాస్పిటల్‌లో ఎర్రిస్వామిని అడిగితే ఏం చెప్పాడు మీరడిగితే? నేను అసలు ఫోన్ చేయలేదు ఆంటీ. నేనేం చేయలేదు. నేను రమ్మనలేదు. నేను పొమ్మనలేదు. ఏం చేయలేదు అని అంటున్నాడు నాకు సమాధానం. అదొక్కటే మాట్లాడినాడు. అక్కడున్న వాళ్ళు సిస్టర్సు, అక్కడున్న పేషెంట్లు ఇక్కడ మాట్లాడకూడదు. పోలీసోళ్ళ పర్మిషన్ తీసుకొనొచ్చి మాట్లాడని మేము అప్పుడు పర్మిషన్‌తో పంపిస్తాము. అప్పుడు మీరు అక్కడ పోయి మాట్లాడుకోండి అన్నారు. మరి పోయిన జనరల్ హాస్పిటల్‌కి పోయి అడిగితే మళ్ళీ ఎవ్వరు లేరక్కడ. మీ పోలీస్ ఇప్పుడు మామూలుగా దాంట్లో ఎమర్జెన్సీ వార్డ్ కాడ ఉన్న పోలీసులు కేసు టేకప్ చేశారు కదా సార్! అక్కడికి పోయి చూస్తే అక్కడ ఎవ్వరు పోలీసోళ్ళు లేరు. మేమేం కాదు అని చెప్పినారు అక్కడ ఉన్న పోలీసు ఒక ఎస్ఐ. మీ చేతికొచ్చినటువంటి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదానికి కారకుడయ్యాడు. చనిపోయిన వాడి మీద కేసు పెట్టారు. ఈ ప ఈ ప ఈ దీన్ని ఎట్లా చూడాలండి? నా కొడుకు వల్లనే ప్రమాదం జరిగిందంటే ఎట్లా సార్ అట్లా? అట్లా ఎట్లా చేస్తారు సారు? ఆయన చేసుకున్నాడు అదనుకుంటాం. అట్లా ఒకవేళ నా కొడుకు వల్ల అని మాత్రం నిందలేస్తే మాత్రం నేను ఏం చేయలేం సార్ మేము. వాళ్ళు అట్లా మాట్లాడితే. వాళ్ళకి మానవత్వము ఎక్కడైనా జాలి, దయ, ప్రేమ అన్ని కుటుంబాలు అంతమంది మీద జాలి చూపించేటోడు మరి నా కొడుకు మీద చూపియరా? అంటే అంతమంది కుటుంబాలకు శోకానికి కారకుడు మీ కొడుకే అనేది కదా! ఇప్పుడు ప్రాథమికంగా చెప్తున్నారు. ఆ రకంగా అప్పటి చూస్తున్నారు. వరకు అట్ట ఉంది. ఇప్పుడు వరకు వేరే మాట్లాడుతున్నారు కదా సార్. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు కారకులు కాదు. వైనంతకు వైరే డివైడర్‌గా చనిపోయినప్పుడు మళ్ళా బండి వాయనకి కనపడిండదా? చిన్న పిల్లో, కుక్కనో వస్తేనే కనపడతది బండి. మనిషికి అన్ని నా కొడుకుకు వాయనకు అన్ని లైట్లున్నాయి. అన్నీ ఉన్నాయి. కనీసం చేయకుండా ఉంటాడా? వాయన కూడా మద్యం సేవించింటేనే నడుపుతాడంత వెహికల్ నడపాలంటే. వాయన కూడా బస్సు డ్రైవర్ కూడా తాగిండొచ్చు కదా సార్! మరి రెప్పపాటున బండి కనపడకపోయినా చిన్న పిల్ల కుక్కనో ఏదో ఒకటి దారికి అడ్డం పోతుందంటే కనబడిండదా? బండి కదా సార్! అంతకంటే ముందు సుమారుగా ఒక 5, 6 వెహికల్లు లేదా 19 వెహికల్లు పోయినట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది. ఏం జరిగిందనుకుంటున్నారు? మళ్ళా వాళ్ళు తప్పించుకొని పోయినట్టు కూడా
కనబడి ఉంటది కదా మళ్ళా. ఎందుకు ఆ బస్సే కొట్టిండొచ్చేమో. నేనైతే నాకు ఆ బస్సే కొట్టింది అనుకుని నేను ప్రమాదపూర్వక అనుకుంటున్నా చూడు సార్. ఏ బస్సు కొట్టింటది అనుకుంటున్నారు? అదే బస్సే కొట్టింది. ఆ బస్సే ఈడ్చుకొని పోయింది. మొన్నటి దాకా దాని గురించే మాట్లాడినారు. ఈ రోజు దాన్ని కాదని తప్పుడు దావలు పట్టిస్తున్నారు. అంటే యాక్సిడెంట్ జరిగి మీ వాడికి ముందు డివైడర్ కొట్టి ఢీ కొట్టి ఎగిరిపోయి పడిపోలేదు పన్నాడు. అవును, ఆ బస్సు కొడితేనే ఎగిరిపోయి పన్నాడు. ఆ బస్సు గుంజుకొని పోయింది. ఆ బస్సే బండి గుంజుకొని పోయింది. ఆ ప్రమాదం ఆ బస్సు అయినా చేసినందుకే అంత ప్రమాదం జరిగింది కానీ తను జరిగిందని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ వేరే 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 క్రియేట్ చేస్తున్నారు. మాకు టీవీలు లేవు, సెల్లు లేవు, కానీ ప్రజలైనా కానీ మా దగ్గరికి చేరుస్తారని వాళ్ళకి తెలియదా? అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంతమంది చేశారు. ఇది ప్రమాదము అక్కడ బైక్ స్కిడ్ అయి పడిపోయేది కాబట్టి ప్రమాదం జరిగిందని అసలు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. మీరు ఎట్లా మీ వాడికి ఢీ కొట్టిందని బస్సుని ఎట్లా చెప్పగలరు మీరు? అట్లాంటప్పుడు మా వాడు కూడా ఎట్లయితాడు సార్? మన అట్ట కూడా సరే మీరు అనే మాట ప్రకారం నా కొడుకు అన్ని కుటుంబాలకు ప్రాణాలు కోల్పోయినారని మరి నా కొడుకు మీద కూడా ఎందుకు వేస్తారు నిందే? నిందే వేయకూడదు కదా సార్. మీకు మీ పాటికి మీరు పోయినారు, నా కొడుకు పాటికి నా కొడుకు చనిపోయినాడే అనుకోలే, మరి నీకు కనపడలేదా? నువ్వు తప్పించుకోవడానికి కూడా ఆ బస్సు తీసుకొని పోయినావేమో. ఎవరు తప్పించుకోవడానికి? డ్రైవర్ తప్పించుకోవడానికి తలిగినా పోతే అనుకున్నాడేమో. నా కుటుంబాన్ని ఆలోచించకుండా మిగతా కుటుంబాలకు కూడా నిప్పు రేపినాడేమో. అది కూడా కారణం కదా సార్. అంటే ఇప్పుడు ఎర్రస్వామి పాత్ర ఏముంది అనుకుంటున్నారు? డ్రైవర్ పాత్ర ఏముంటది అనుకుంటున్నారు? డ్రైవర్ దన్నా ఉండాలి పొరపాటు, లేదా ఎర్రస్వామి దన్నా పొరపాటు ఉండాలి. మళ్ళీ వాడికి దెబ్బలు తలగలే. డివైడర్ తలిగినోడికి నా కొడుకుకు మాత్రం అన్ని చావు దెబ్బలు తలిగినప్పుడు వాడికి ఎందుకు తలగలేదు? వాడెందుకు ఫోన్ చేయలేదు? కనీసం ఒక 10 నిమిషాలు టైం తీసుకునైనా అని కూడా ఫోన్ చేయాలి కదా సార్. కనీసం మా ఫోన్ అయినా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడి మీద నేను కూడా కేసు పెట్టాలా. అంటే అతని దగ్గర మీ నెంబర్ లేదేమో అప్పటికి? సెల్లే ఉంది. నేను చేసిన కదా. సరే నీకు నా కొడుకు లాక్ తెలియకపోయా, నేను ఫోన్ చేసిన కదా, మిగతా వాళ్ళు ఎవరైనా చేసింటారు కదా, కనీసం ఆ టైంలో నువ్వు ఫోన్ ఎత్తిండాలి కదా. ఎవరికి ఫోన్ చేశారు మీరు? నా కొడుకు సెల్కే ఫోన్ చేసిన నేను. పొద్దున 6 గంటలకైనా చేసినప్పుడు ఎత్తాలి కదా సార్. ఆ టైంలో ఎందుకు చేశారు ఫోన్ మీరు? వేరే వాళ్ళు నా ఫోన్ చేసిన, మీ కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా మరణించినాడు అని చెప్పిన వెంటనే నేను ఫోన్ చేసిన, అదే సెల్కే ఫోన్ చేసినాను అని చెప్తున్నా కదా సార్. చేసినందుకు నాకు వాడు అప్పుడైనా అవ్వ అంటే ఇట్లా జరిగిందని కనీసం ఫోన్ ఎత్తనే మాట్లాడాలి కదా సార్. చెయ్యలేదు, మాట్లాడలేదు. పోలీసోళ్ళు వెతికి వాడు కస్టడీలోకి తీసుకునేంత వరకు వాడు ఎలాంటిది లేదు. ఒకవేళ వాడు సెల్లు తీసుకోకపోయిండే, సీసీ ఫోటేజ్లో దొరకకపోయిండే, అప్పుడు ప్రమాదం ఎవరిది? బస్సు ఆయన కొట్టిపోయినాడు అని చెప్పినారు. అంతటి వరకు సీసీ ఫోటేజ్లో ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మళ్ళీ వేరు మార్చినారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది నిజం కదా, ఎవరు చేసింది కాదు, అక్కడ కనిపించేదే కదా అది. అవును, అక్కడ నుంచి అక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ లాజిక్లతో నన్ను అడుగుతున్నారు. మరి ఈ లాజిక్లు కూడా కొన్ని వాళ్ళకి సీసీ ఫోటేజ్ లో జరిగింది అబద్ధమని మేము చెప్పటం లేదు సార్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ పిల్లోడు పిలుచుకుపోయినాడు, పెట్రోల్ తీసుకున్నారు, బయటికి వచ్చినారు, అదంతా సీసీ ఫోటేజ్ నిజమే. సీసీ ఫోటేజ్ కాకుండా అవుట్ సైడ్ ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి చెప్పాలి. అబ్బాయి క్లారిటీగా ఎందుకు చెప్పటం లేదు? యాక్సిడెంట్ జరిగినది చూపించటం లేదు, మా అబ్బాయి జరిగింది చూపించటం లేదు. మా అబ్బాయికి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి డివైడర్కి కొట్టుకొని చనిపోయినాడు. బైక్ వాడైతే వాంటెడ్గా పెట్టలేదు, వాడు స్థితిలో ఉండైతే పెట్టలేదు, వాడు కారణం కావడానికి. అంటే తాగింది కొనింది సీసీటీవీ ఫుటేజ్ ఉంది, తాగి పెట్రోల్ బంక్ పోయింది సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కనిపించింది. కానీ అక్కడ ఘటన జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు లేవు సార్. అలా చూపించలేరు కాబట్టి ఏం జరిగింది అనేది ఈ ఎర్రస్వామి ఏదైతే ఉన్నాడో ఆ పిల్లోడు నిజం చెప్పాలి. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు, ఓరల్ గా ఏం చెప్పాడో మీరు విన్నారు, అదే నిజమా సార్? అంటే ప్రత్యక్ష సాక్షి కదా అతను. అవును, అదే నిజమా? అంటే నిజం కాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది అంటే ఇప్పుడు ఆ పిల్లోడు తీసుకెళ్లి తాపిచ్చింది అబ్బాయి. మా ఊరి దగ్గర రూపాయి లేదు, సెల్లు తీసుకుపోయినాడు, ఫోన్ అంటే భయం వేసి చేయలేదు. మేం చేసినప్పుడు మాట్లాడడానికి ఏం భయం సార్? ఫోన్లోనే కొట్టేస్తామా, ఫోన్లోనే చేస్తామా? దగ్గర పోతేనే మంచిగా మాట్లాడొచ్చినాము, అట్లాంటిది సార్ ఫోన్లో చెయ్యం కదా. అమ్మా మీ పిల్లోడికి ఇట్లా అయిందని ఒక్క మాట చెప్తే ఏమవుతుంది సార్? ఫోన్ తీసుకొని ఎందుకు పోయినావు?
సరే నీ మీదకి వస్తా అనుకునేటప్పుడు పడేసి పోవచ్చు కదా, సెల్ పడేసిపోవచ్చు కదా. దగ్గర పోయి అడిగినప్పుడు ఎరిసం ఏం చెప్పాడమ్మా? పోయి ఏమైంది నాయనా పిల్లోడు ఫోన్ నువ్వు ఎందుకు తీసుకుపోయినావు, ఎందుకు ఎత్తలేదు, ఏం జరిగింది అని అంటే, నేను ఆ అబ్బాయిని పిలవలేదు అంటే నువ్వు హైదరాబాద్ నుంచి వస్తున్నది వాడికి ఎట్లా తెలుసు అన్నాం. అని అంటే నేనైతే పిలవలేదు అన్నాడు. అంతవరకే ఇంకా ఆ పిల్లోడు ఏం మాట్లాడలే. మా తాత బయట ఉన్నాడు, మా తాత వచ్చిన తర్వాత మాట్లాడతా అంటే అక్కడ ఉన్న సిస్టర్ ఉండి ఈడందరు పేషెంట్స్ ఉన్నారు, మీకు కూడా తెలుసు కదాక పేషెంట్స్ మధ్య వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటే, నాకు తెలుసమ్మా మేము మాట్లాడము, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అబ్బాయితో మాట్లాడతాం, అంతకు మించి అయితే ఏం మాట్లాడమని మేము ఏం మాట్లాడలేదు. ఇంకా 2 మాటలు మాట్లాడాం. కాకపోతే అబ్బాయిని కంప్లీట్గా అబ్జర్వ్ చేసినాం, ఏమైనా దెబ్బలు తాకినాయా లేదా. సరే మీరు అంటున్నారు కదా దెబ్బలు తాకకపోవచ్చు అని, సరే అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మా పిల్లోడికే ఎందుకు తాకినాయి, ఎట్లా తాకినాయి? అంటే తాగాడు కాబట్టి, తాగిన మత్తులో వెళ్ళాడు కాబట్టి, కింద పడ్డాడు కాబట్టి ఇక్కడ దెబ్బలు తగిలి ఉండొచ్చు కదా. ఇప్పుడు అబ్బాయికి కూడా తలకి తాకింది, ఫేస్కి తాకింది. ఇప్పుడు ఈడ్చుకొని కింద పడతారు కదా సార్, బట్టలు చినిగిపోతాయా? చినిగిపోవా సార్? ప్యాంటు చినిగిపోతుంది, అంగి చినిగిపోతుంది స్కిడ్ అయినప్పుడు, అవుతుంది కదా సార్. నార్మల్గా పడినప్పుడు కూడా నా పిల్లోడికి ఏం చినిగిపోలేదు బట్టలు కూడా. మీరు చూసారో లేదో, నేను వాడి మీద పడుకొని చూశాను. నా బాబు చనిపోయినాడని వాడి గుండెలకు హత్తుకొని చూశాను. ఒక ప్యాంటు కూడా చిల్లు లేదు. మరి ఇలా ఏం జరిగింది అనుకుంటున్నా? ఏం జరిగిందని నాకు కావాలి సార్. ఏం జరిగిందని నేను అనుకోను, వాడు చంపాడని నేను అనుకోను, కానీ ఏం జరిగిందో వాడే చెప్పాలి. మీకు కావాల్సినటువంటి క్లారిటీ ఆల్రెడీ చెప్తున్నాడు కదా తను, ఏమని? అతను డివైడర్ ఢీ కొట్టాడు, పడిపోయాడు కాబట్టి ఇట్లా ప్రమాదం జరిగింది, నేను బైక్ కి కొట్టినప్పుడు బైక్ మీద నుంచి కిందికి పడతాడా? బట్టలు చినుగుతాయా చిన్నగావా సార్? అదొకటి నాకు కావాలి సార్. అంత డివైడర్కి పడేంత దెబ్బ తాకినప్పుడు వీడికి ఇంత కూడా తాకదా? మా బాబు ఒకటే తాగినాడా? వాడు తాగలేదా? వాడంతా కాన్షియస్ లో ఉన్నప్పుడు బయటకు వస్తాడు. తాగినాడంటే వాడు కూడా కొంచెం మత్తులోనే ఉంటాడు కదా. అంటే తాగలేదనేసి అంటున్నారు కదా, ఎరిసం తాగలేదు. తాగలేదంటున్నారు. మరి ఈయన ఎందుకు తాగుతాడు? ఈయనకి ఎక్కడివి డబ్బులు అని తాగుతాడు అంటే, వీనికి ఒక్కటే తాపినారంటే అదేందండి సార్? వీనికి ఒక్కటే తాపినారంటే ఏం చేయాలని, వాడిని ఏం చేయాలని? మేమైతే ఎప్పుడు వాడిని చూడలేదు, వాడు ఇట్లా చేస్తాడని మేము నిందలు మోపట్లేదు, కానీ ఇది ఎందుకు జరిగింది మాకు అది కావాలి. మీకు కావాల్సినటువంటి క్లారిటీ ఏంది, మీకున్న అనుమానం ఏంటి? మా పిల్లోడుని నువ్వు తీసుకెళ్ళావు, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎట్లా చనిపోయినాడు? వాడు ఎవరితోనైతే కొట్లాడేటోడు కాదు. ఏదైనా మాట్లాడితే మాతోనే కొంచెం గట్టిగా మాట్లాడినా మేము అరుస్తే నోరు మూసుకుంటాడు. అంటే మీ అనుమానము ప్రమాదంలో పడి కింద పడి చనిపోయాడనా, లేకపోతే వేరే వాహనం ఏమైనా ఢీ కొట్టిందనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రైవరు లేకపోతే మీ ఆ ఎరిసం ఏమైనా చేశారు? ప్రమాదం జరిగి పడి చనిపోయినాడు అంటే అది సీసీ ఫుటేజ్ కనిపించట్లేదు. ఇప్పుడు బస్సు అయితే కనిపిస్తుంది, కానీ మా వాడికి దాకినేది కనిపించట్లేదు. అదే మా అనుమానం. మీకు కనిపించడానికి సీసీటీవీ ఉన్న చోట జరగలేదు కదా, అదే కదా ఇప్పుడు అప్పటి నుంచి అడుగుతున్నారు సార్. మరి బస్సు ఎట్లా కనిపిస్తుంది సార్? మరి బైక్ ఎట్లా కనిపించింది? అంటే బైక్ ఉన్న చోట, పెట్రోల్ వేయించుకున్న చోట ప్లేస్ వేరు, ఉన్నటువంటి ప్రాంతం జరిగిన ఘటన జరిగిన చోట వేరు, అక్కడ లేవు కదా సీసీ కెమెరాలు. బైక్ ఎట్లా పోయింది సార్ అక్కడికి? ఇప్పుడు వాడు ప్రమాదం జరిగినది అంటే బైక్ అక్కడ ఉంటే ఇక్కడే ఉంటది బాడీ, అంతకంటే వేరే చోట ఎక్కడో పోయి పడదు కదా సార్. ఇప్పుడు బస్సు దిగి కూడా వాళ్ళ నుంచి నా దగ్గరికి ఇంత దూరం అంతే, అంతకు మించి అయితే ఏం జరగదు కదా. మరి సరే మీరేమనుకుంటున్నారమ్మా, మీకున్న అనుమానం ఏంటి? మేమైతే ఏమనుకుంటున్నామంటే సార్, తొలకపోయినాడన్నా ప్లాన్ వేసి, లేకుంటే బస్సు అన్నా గుద్దినాలి అంతే. ఆ బస్సు ఆ బైక్ అక్కడికి ఎలా వచ్చింది? యాక్సిడెంటే కదా. ఇప్పుడు ఆ బైక్ చూసి ఆ డ్రైవర్ ఆగిపోయి ఉంటే అన్ని ప్రాణాలు పోవడానికి మా మరిది కారణమని అంత నింద పడకుండా ఉండే కదా. అంటే మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఇదంతా కావాలని మీ మరిదిని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎరిసం మీద అబాండా వేస్తున్నారంటే. ఇప్పుడు ఆ పిల్లోడు పోయి అడిగితే నేను అసలు ఫోనే చేయలేదు అంటున్నాడు. ఫోన్ చెయ్యలేదు అంటే నీ దగ్గరికి ఎలా వచ్చినాడు, ఎలా కలిసినారు మీ ఇద్దరు? నువ్వు ఫోన్ చేయందే నువ్వు వచ్చినది ఎలా తెలుసు? వాడు తాగకుండా వీడొక్కడు తాగడం కారణం ఏంటి సార్? ఇప్పుడు నీకు తాగడం అలవాటు లేదా? మీకున్న అనుమానాలు ఏంటి? బైక్ ఇప్పుడు రోడ్డు మీద ఉంది కాబట్టి బస్సు కొట్టుకొని వెళ్ళిపోయింది. అదే ప్లేస్ లో మంచి ఉంటే కూడా కొట్టుకొని వెళ్తాడా? మంచి ఉంటే కూడా కొట్టుకొని వెళ్తాడా? ఆయన కళ్ళు లేవా? ఆయన డ్రైవర్ కాదా? ఎక్కడ డ్రైవింగ్ చేసలేడా? ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు బైక్ అని గుద్దుకొని వెళ్ళిపోయినాడు, అంతమందికి కారణమైనాడు. ఇప్పుడు మంచిగా పోతుంటది అవసరం పడి, అట్టనే గుద్దుకొని వెళ్ళిపోతాడా? అవి చెప్తున్నాడు అంటే ఇప్పుడు బస్సు తలగలే అంటాం, వేరే బస్సులు వెళ్ళిపోయినాయి, ఆ వల్ల వెళ్ళిపోయినప్పుడు ఇది ఎందుకు వెళ్ళిపోలే అంటే ఆ ప్లేస్లో మంచులు ఉన్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోతారా? మరి ఎట్లా ఇది పరిస్థితి? మా పిల్లోడే మేము బాధలలో ఉండం, కానీ ఇవి అడుగుతూనే ఉన్నారు. మేమైతే మా పిల్లోని పంపించాలి కదా, పోండి బయటికి ఇట్లా చేయండి అట్లా చేయండి అని.
మరి ఏంది ఈ పరిస్థితి? సూటిగా మీకేం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి. ఎలా జరిగిందో తెలియాలా. మా పిల్లోని కేసు అంటున్నారు కదా, మా పిల్లోనికి ఎలా జరిగిందో మాకు తెలియాలి. క్లియర్ గా చెప్పాలి. ఏంటి క్లారిటీ కావాలా మీకు? స్పష్టంగా చెప్పండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఆ పిల్లోడు మా ముందర చెప్పాలి క్లియర్ గా. చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు పిలుచుకుపోయినావో మాకు చెప్పాలా. అంటే పోలీసుల ముందులో చెప్పింది కూడా నిజమే కదా? ఏం చెప్పినాడు సార్? అది నిజమే అని ఎట్లా నమ్ముతాం సార్? ఒకసారి అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. చెప్పారా అబద్ధము? అంటే మేము చెప్పేది అబద్ధం అనిపించినప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధం అనిపించదా? మీ ఎదుట మాట్లాడినా అదే నిజం చెప్పారనుకోండి, అదే వరుస చెప్పాను అప్పుడేంటి? అదే వరుస చెప్పినప్పుడు కూడా మేము ఆయన మాట తీరం బట్టి చెప్తాము అది కరెక్ట్ చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా. యాక్చువల్ గా వీడికి వెళ్లాల్సిన అవసరం లేదు వాడు ఫోన్ చేసేంత వరకు. నువ్వేం కదా మరి ఎందుకు భయపడినావు? మంటలు వేస్తున్నాయి చూస్తున్నావు, భయం వేస్తుంది. ప్రతి ఒక్క మనిషికి భయం వేయదని చెప్పటం లేదు. పారిపోతామా? నీ వరకు రాలేదు కదా ప్రమాదం, నువ్వెందుకు పారిపోయినావు? నువ్వు సేఫ్ ఉన్నప్పుడు నువ్వెందుకు పారిపోయినావు? నువ్వు నిలబడాలి కదా. అంటే అందరూ ధైర్యవంతులాగా నిలబడలేరు కదా. అట్లని పారిపోతారా సార్? ధైర్యం లేదంటే పారిపోవాలనా? ఏం జరిగిందో అని చిన్నపిల్లలు కూడా నిలబడి చూస్తారు కదా. వాళ్ళందరూ ధైర్యవంతులేనా? కాదు కదా. అట్లని నిన్ను నమ్మి వచ్చినోని అట్లా చనిపోయినాక వదిలేసిపోతావా సార్? ఇప్పుడు నిన్ను నమ్మి నీతోని వచ్చినాడు నిన్ను వదలడానికి, వదిలేసిపోతే ఎట్లా? నీ ముందరనే కదా అంతరాన దెబ్బలు తాకినాయి. బతికినాడా సచ్చినాడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాం అనేది తెలియదా సార్? ఆ మాత్రం బాధ్యత ఉండదా సార్ పక్కన వాళ్ళకి? ఇప్పుడు నీ మీద నమ్మకంతో పక్కన వాళ్ళు వస్తారు, నువ్వు అట్లే వదిలిపోతావా సార్? నువ్వు క్లారిటీ ఇవ్వాలా కదా ఒక మాట మాకి. ఏమైందనేది మాకు చెప్పాలి కదా. మేము ఫోన్ చేసినప్పుడన్నా ఇట్లా జరిగింది, ఇట్లా పలానా చోటికి రాండి ఆంటీ మీరు అని చెప్పాలి కదా. లేకుంటే ఇట్లా నా వల్ల ఈ పిల్లోడు చచ్చిపోయినాడు అని చూడడానికైనా రావాలి కదా సార్. 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నాం కదా సార్. ఆ సీసీ కెమెరాలలో వచ్చినాక ఆ పిల్లోడు ఎంబడి పోయినాడని తెలిసింది మాకు. అంతవరకు తెలియదు, అంతవరకు మాకు అస్సలు తెలియదు. అసలు ఫోన్ చేయకుండా ఎట్లా పోయినాడు మొత్తంగా ఈ ఘటన మీద శివశంకర్ మృతిపైన మాకు అనుమానాలు ఉన్నాయి. ఎర్రిస్వామి తీసుకెళ్లి అక్కడ పడిపోయినటువంటి సందర్భంలో ఎందుకు మొదటగా కాల్ చేసి చెప్పలేదు? ఒక ఫ్రెండ్కు బాధ్యతగా ఉండాల్సినటువంటి వాడు ఎందుకు పారిపోయాడు? పోలీసులకు చెప్పినటువంటి దాంట్లో నిజం లేదు. దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అయితే కావేరి కంటే బస్ కన్నా ముందు వెళ్ళినటువంటి వాహనాలు గుద్దు వెళ్ళాయా? వాహనాలు దాటుకొని వెళ్ళినప్పుడు కావేరి బస్సే ఎందుకు బైక్ని ఢీ కొట్టింది, పడిపోయినటువంటి బైక్ను ఢీ కొట్టింది? ఇందులో మాకు అనుమానం ఉంది. శివశంకర్ డివైడర్ని ఢీ కొట్టి పడిపోలేదు, మాకు అనుమానం ఉంది. దీంట్లో నిజం ఏదో తేల్చండి, నిజాన్ని మాత్రం జనానికి చెప్పండి. నిందలు శివశంకర్ మీద వేయొద్దు. జరిగినటువంటి నిజం అక్కడ పడిపోయి ఉన్నాడా లేకపోతే ఎవరైనా వచ్చినటువంటి వాహనం ఢీ కొట్టి వెళ్ళిందా? ఆ నిజం అనేటువంటిది పబ్లిక్ తేల్చండి. చనిపోయినటువంటి వాని మీద నిందలు వేయొద్దు. కేసు పెట్టినటువంటి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. ఎర్రిసాబి పైన మాకు అనుమానం ఉంది. దీంతో పాటు బస్సు డ్రైవర్ ఎవరైతే ఢీ కొట్టిపోయాడో అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి కుటుంబ సభ్యులు కోరేటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.